సిక్స్త్ క్లాస్ న్యూ సిలబస్ అమ్మ ఒడి అనే ఫస్ట్ లెసన్ చూద్దాం. సో ప్రాక్టీస్ బిట్స్‌లో ఒక బిట్ వచ్చేసి కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంది. అందుకోసం సారాంశం మీకు చూపిస్తున్నా. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. విద్యార్థి తొలి గురువు ఎవరంటే మదర్. అమ్మ పాదాలను తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. ఈ సెంటెన్స్లో ఉన్న అలంకారం ఏంటంటే ఉపమ అలంకారము అని గుర్తుపెట్టుకోండి. అమ్మలో మా వచ్చింది, లాస్ట్లో ఉపమాలో మా వచ్చిందిగా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. క్రింది వారిలో బాలబంధుగా ప్రసిద్ధులు అంటే బాలబంధుగా ఇంకొక నేమ్ ఉంది అని మీనింగ్ ఇక్కడ. సో ఎవరంటే బాడిగ వెంకట నరసింహారావు. ఇక్కడ చూడండి, బాల అనేది బాతో స్టార్ట్ అయింది, బాడిగ అనేది బాతో స్టార్ట్ అయింది. రెండింటికి దీర్ఘాలు ఉన్నాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఈ బిట్ను. అమ్మ చల్లని చేతులు దేనికి నిలయాలంటే దాన ధర్మాలకు. ఇక్కడ మీ దగ్గర ఏమైనా బుక్ ఉంటే వాళ్ళు చిన్న కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఈ లెసన్లో మనకి ఏమనంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా ఇచ్చాడు. బట్ ఇక్కడ ఆన్సర్ చూడండి, వాళ్ళ ఆన్సర్ ఇవ్వకుండా కేవలం అయ్యే ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ ఒక్క బిట్ కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఈ బిట్ చేసేటప్పుడు నేను చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకే మీకు స్టార్టింగ్లో అది లెసన్ చూపించింది సారాంశం. ఇక్కడ చూడండి, అమ్మ చెప్పే మాటలు మంచి మాటలు. ఇక్కడ మంచి అనేది కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎల్లప్పుడూ మనకు ఉపకరించే తెలివితేటలుగానే ఇచ్చాడు. అమ్మ దాన ధర్మాలకు నిలాలి అంటే అమ్మ చల్లని చేతులు. సో చేతులతో ఆమె దాన ధర్మాలు చేస్తుంది కాబట్టి ఎవరైనా ధర్మం చేసేటప్పుడు చేతులతో చేస్తారు, కానీ నోటితో కాలుతో అట్లా ఉండదు కదా. సో అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. దాన ధర్మాలు ఎప్పుడు దేంతో చేస్తారు? చేతులతో చేస్తారు. నెక్స్ట్ అమ్మ పెదవులపై చిరునవ్వు. సో ఈ రెండు పోతే మిగిలిన ఆప్షన్ ఏంటి? నిరంతరం తెలివినిస్తుంది అనేది. ఇన్ కేస్ ఆప్షన్స్లో ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్ ఇచ్చినప్పుడు మనము కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చిరునవ్వు నవ్వితే మనందరము నిరంతరం ఎప్పుడు కూడా మనకు తెలివి అయ్యేటట్టు బూస్ట్. నవ్వితే తెలివి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నవ్విన వాళ్ళందరికీ తెలివి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఈ విధంగా. విద్యార్థికి ప్రత్యక్ష దైవం ఎవరంటే తల్లి. నాన్న నా పాలిట కల్పవృక్షం అనే దాంట్లో ఏ అలంకారం ఉందంటే రూపం. సో నాన్న రూపం ఎలా ఉందంటే కల్పవృక్షం లాగా ఉంది. ఎందుకు అంటే కల్పవృక్షం, ఇక్కడ చూడండి, కల్పవృక్షం అంటే కోరికలు తీర్చేదాన్ని కల్పవృక్షం అంటారు. సో నాన్న మనం ఏం కోరినా అవన్నీ కూడా తీరుస్తాడు కాబట్టి రూపకలంకారం. ఇక్కడ నాన్న రూపాన్ని దేంతో పోలుస్తుండో కోరిన కోరికలు తీర్చే దాంతో దేవతతో పోలుస్తుండని గుర్తుపెట్టుకోండి. సో రూపకలంకారం రూపం గురించి. ఈ రూపం నాన్న యొక్క రూపాన్ని కల్పవృక్షం రూపంతో పోలుస్తున్నాడు. అమ్మ చేతులు దాన ధర్మాలకు నిలయాలు. గీత గీసిన ఈ పదంలో దాన ధర్మాలు అనేది ఏ సమాసం అంటే ద్వంద్వ సమాసం. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ద్వంద్వ, రెండు అనే కదా ద్వంద్వ అంటే. సో దానం ధర్మం రెండు వచ్చాయి కాబట్టి ద్వంద్వ సమాసం. అనార్కలి నాటక రచయిత. అనార్కలి అనే రచయితను ఎవరు రాసిందంటే వింజమూరి లక్ష్మీ నరసింహారావు. అనార్కలికి ఏమొచ్చిందంట, నరసింహారావు అనే వ్యక్తి వచ్చి అనార్కలితో నాటకం వేయించాడని గుర్తుపెట్టుకోండి. కరం అంటే గాడిద. అమ్మ ఒడి సమాస పదం రాయండి అన్నాడు. ఇక్కడ ఏ సమాసం అనేది షష్ఠీ తత్పురుష సమాసం. అనార్కలి నరసింహారావుగా ప్రసిద్ధి చెందినవారంటే బాడిగ వెంకట నరసింహారావు. బాడిగ వెంకట నరసింహారావుని ఇంకొక పేరు ఏంటిదంటే అనార్కలి నరసింహారావు. కానీ ఈ లెసన్ రాసింది ఎవరంటే నాటక రచయిత ఎవరంటే వింజమూరి లక్ష్మీ నరసింహారావు. అమ్మ ఒడి పాఠ్యభాగం ఈ సంకలనం నుండి గ్రహించబడిందంటే దాని పేరేంటి? సంపూర్ణ రచనలోని రెండవ సంకలనం. సో ఏ సంకలనం అంటే రెండవ సంకలనం. ఆ రెండవ సంకలనం ఎక్కడి నుంచి వచ్చిందంటే సంపూర్ణ రచనలు అనే దాని నుంచి వచ్చింది. ఇంతటితో ఈ లెసన్ ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ లెసన్ వచ్చేసి తృప్తి లెసన్.